మీ అందరికీ బాగా సుపరిచితులు జాతిరత్నాల ద్వారా జాతిరత్నాలని సినిమా డైరెక్ట్ చేసినటువంటి అనుదీప్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో ఇంకొక జాతిరత్నం నాతో పాటు ఉన్నారనమాట. వెల్కమ్ చెప్పేద్దాం ఫస్ట్. సో వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. నేను ఫస్ట్ మీ గురించి మాట్లాడతాను, సినిమా గురించి. తర్వాత ఏ ఇంటర్వ్యూలో చూసినా ఎక్కడ చూసినా ప్యానిక్గా టెన్షన్గా ఉంటున్నారు, ఎందుకు? మేబీ నేను ఇంట్రోవర్ట్ని కావచ్చు. ఓకే, అంతేనా? ఇప్పుడు మీరు హీరో నాగార్జున గారు మీరున్న దాంట్లో కానీ మీరు సుమగారి షో తీసుకున్నా ఎక్కడ చూసినా సరే మీలో ఒక టెన్షన్ ఉంటుంది. ఓకే, మీ బాడీ లాంగ్వేజ్లో అది చూసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు. సినిమా హిట్ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా హిట్ అయింది, సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ కదా. సో ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారా అని? టెన్షన్ అంటే మేబీ అంతమంది ఒకటేసారి నన్ను చూడడంతో కాన్షియస్ అయిపోవడం కావచ్చు. ఇప్పుడు మేము కెమెరామెన్లు ముగ్గురే ఉన్నాం. అంటే ఇప్పుడు ముగ్గురే అండి, బట్ చూస్తారు కదా చాలా మంది. అవును, మేబీ అనారోస్నెస్ కావచ్చు. సో కాన్షియస్ అయిపోతుంది. యా మేబీ. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు? ఓకే, కూల్. సార్, సినిమా గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఊరిని, మీ ఫ్యామిలీని, మీ తల్లిదండ్రులను ఒకసారి తలుచుకుందాం. అది మాది, నేను 10th పుట్టింది నారాయణఖేడ్ అండి. 10th వరకు అక్కడనే చదువుకున్నాను నేను. తర్వాత ఇంటర్మీడియట్కి మా ఫ్యామిలీ వాళ్ళు సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇంటర్ అక్కడ, తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో. ఏం చేశారు గ్రాడ్యుయేషన్? నాది BCA అండి, ఇది అమీర్పేట్ న్యూ సైన్స్ కాలేజ్లో. ఓకే, సో డిగ్రీ తర్వాత ఇంక మళ్ళీ ఫర్దర్గా లేదని చదవలేదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అప్పుడు? అంటే హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? అంటే అదండి, ఇప్పుడు మనకు ఊహ తెలిసే టైంకి ఒక విషయం చాలా ప్లెజర్ ఇస్తుంది కదా. మేబీ నాకు సినిమాల్లో చాలా ప్లెజర్గా అనిపించింది. సో అప్పటికి డైరెక్షన్ అనేది తెలీదు, బట్ మూవీస్లో ఉండాలి అనే ఫీలింగ్ అనమాట. తర్వాత కొంచెం క్రాఫ్ట్ అదంతా అర్థమయ్యేసరికి డైరెక్షన్ చేయాలనే ఒక ఆలోచన. మీవి యాక్చువల్లీ ఇంతకుముందు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అని మీకు తెలుసుకుందాం అనే ప్రాసెస్లో నేను నెట్లో కొట్టి చూస్తే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి మీవి. ఓకే, యాక్చువల్గా ఐ థింక్ 4 or 5 ఎన్ని చేస్తున్నారు ఇంతకుముందు? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే డిగ్రీ అయిన తర్వాత సరే ఏం చేద్దాం అనుకున్నారు, మీరు ఎక్కడెక్కడ జాబ్ చేశారు, లేదా ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు? ఒక్కసారి ప్లీజ్ ఓపెన్ అప్ అయ్యి మీరు ఓపెన్గా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. డిగ్రీ తర్వాత యాక్చువల్గా నేను సంగారెడ్డిలో 3 years ఖాళీగా ఉన్నాను. నేను అక్కడనే ఖాళీగా ఉన్నాను. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి సినిమా ట్రయల్ స్టార్ట్ చేశాను. నా 3 years టైంలోనే నేను ఒక మిస్డ్ కాల్ అనే కామెడీ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. అది నాగేశ్వరికి బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు నాకు జాతిరత్నాల సినిమా రావడానికి కూడా కారణం అదే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రైటింగ్ డిపార్ట్మెంట్కి అట్లా పిలిచేటోళ్ళు అనమాట, అది నా సినిమాకి రాయడానికి అట్లా ఇలా. అప్పుడు నాకు గురించి పరిచయం అయ్యాడు ఉయ్యాల జంపాల సినిమా డైరెక్టర్. ఓకే, పరిచయం కావడంతో అప్పుడు నేను ఉయ్యాల జంపాల సినిమాకి పనిచేయడము, అదే బ్యానర్లో ప్రొడ్యూసర్ నాకు పిట్టగొడ అనే సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వడము. ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అసలు సక్సెస్ కాలేదు. సో దాని తర్వాత మళ్ళీ అంటే గ్యాప్ అనేది రాలేదు యాక్చువల్గా. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నాగేశ్వరం కలిశాడు నన్ను. సో ఏ సినిమా చేద్దామనే దాంట్లోనే గ్యాప్ వచ్చిందనమాట. అచ్చా, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నాగార్జున గారికి మీకు ఎలా ప్యాచప్ అయిందో. ఆయన కూడా చాలా తక్కువ మాట్లాడతారు, మీరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, అందుకే ప్యాచప్ అయింది అంటారా మీ ఇద్దరిది? అట్లేం లేదండి, మేము బాగానే మాట్లాడతాం నాగేశ్వరం. అచ్చా, మీరిద్దరు ఉన్నప్పుడే మాట్లాడుకుంటుంటారు, అది సంగతి. అమ్మ వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి. ఫ్యామిలీ ఎంతమంది? గవర్నమెంట్ టీచరు, మా అమ్మ హౌస్ వైఫ్, తమ్ముడు గవర్నమెంట్ టీచర్, అక్క గవర్నమెంట్ టీచరే. ఓ, మీరు ఆఖరి సంతానమా? లేదు, తమ్ముడు అని చెప్పా కదా. తమ్ముడు, అక్క మీరు మధ్యలో? ఓకే, వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్, మా డాడీ గవర్నమెంట్ టీచర్. ఓకే, సో ఇప్పటివరకు అయితే మీ గురించి, మీ సెటిల్మెంట్ గురించి ఇంట్లో వాళ్ళు వెయిటింగ్ అయితే? అట్లేం లేదు, వెయిటింగ్ అంటే ఒక రకంగా అలాగే. ఎందుకంటే వాళ్ళు మీకన్నా పెద్ద, మీకన్నా చిన్న, ఇద్దరు ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయారు. సో వెయిటింగ్ ఫర్ యువర్ సెటిల్మెంట్ యాక్చువల్లీ. ఒక మాట అంటే నేను అంటే వాళ్ళకు ఒక ఇమేజ్ ఇచ్చేసిన నేను మీరు నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగానే ఉన్నా అన్నట్టు. వాళ్ళు ఎక్కువ ఆలోచించేవాళ్ళు కాదు నా గురించి. సో అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు మీరు పెట్ట కూడా చేశారు అయితే? ఎస్ అండి, అవును, డైరెక్షన్ చేశాను.
ఓకే, ఈ విషయం నిజంగా ఈవెన్ నేను నెట్లో కూడా చెక్ చేశాను, బట్ Okay. ఎక్కడ కూడా నాకు దొరకలేదు. Okay. సో సారీ ఫర్ దాట్. ఒక్కొక్కసారి అంతేనండి, Yeah. మన ఇంటర్వ్యూ చేయాలనుకునే గెస్ట్ది కొన్ని డెఫినెట్గా మిస్ అవుతూ ఉంటాం. ఎస్ అండి. సో ఆ మిస్ అయిన దాంట్లో ఇది ఒక పాయింట్ అనుకుంటాను మేబీ. సో ఫస్ట్ డైరెక్షన్లో ఇప్పుడు డైరెక్ట్ చేసిన దానికి ఆ మధ్యలో మీరు గమనించిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సెకండ్ సినిమాకు ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మనకి. తర్వాత అంటే జనరల్గా ఫస్ట్ సినిమాలో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీరు ఎక్కడ గుర్తించారు అనేది. అదేంటంటే ఇప్పుడు మేకింగ్ పరంగా కావచ్చు, షెడ్యూల్ ఎన్ని రోజులు ఎట్లా టైట్ చేసుకోవాలని కావచ్చు, లేదంటే సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్కి ఏది కనెక్ట్ అవుతున్నారు, ఏది కనెక్ట్ కావట్లేదని కావచ్చు, ఎడిటింగ్లో ఏది కట్ చేయాలని కావచ్చు, చాలా అన్ని రకాలుగా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. బట్ మళ్ళీ సెకండ్ సినిమా కూడా తప్పులు జరుగుతూ ఉంటే థర్డ్ సినిమాకి అట్లా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. సో డైరెక్టర్ అవ్వాలని వచ్చారు, ఎస్ అండి. ఎస్, ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు, అంతే కదా? ఒక హిట్ కొట్టే అంటే ప్రూవ్ డైరెక్టర్నే. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజెంట్? ఆపర్చునిటీస్ ఏమొచ్చాయి ఆఫ్టర్ దిస్? అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. బట్ నెక్స్ట్ సినిమా వైజయంతిలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. అశ్విన్ గారు ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పి అన్నారు నాతోని. సో వైజయంతిలోనే ఉంటుంది మూవీ, స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి, చూడాలి ఎట్లా వెళ్తుంది అనేది. ఇప్పుడు అప్పుడు పెట్టే కదా, కానీ ఇప్పుడు నిన్న తీసిన జాతరత్నాలుగా రెండు మీ ఓన్ స్టోరీస్ అండి? ఓన్ స్టోరీస్ అండి. సో అంటే మీ ఓన్ స్టోరీస్ మాత్రమే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? లేదండి, నాకు నన్ను ఎగ్జైట్ చేసే ఏ స్టోరీ అయినా సరే అది ఎవరు రాసి ఇచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు. కథ, స్క్రీన్ ప్లే వాళ్ళు నాకు క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను ఒక డైరెక్టర్గా నాకు షార్ట్ పెట్టేటప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండాలన్నమాట, స్క్రిప్ట్ కానీ కథ కానీ. సో నాకు ఎవరు ఇచ్చినా ఓకే కథ. నేను చాలామంది అడుగుతూ ఉంటా కూడా, నాకు ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి అని చెప్పి. నేను వెయిటింగ్, ఏదైనా మంచి కథ వస్తే నాకు డైరెక్షన్ చేయడానికి రెడీ. నేను మొత్తం నేనే రాసుకొని నేనే చేయాలని ఏం లేదు నాకు. అంటే ఎలాంటి స్టోరీస్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తాయి ఇన్ జనరలీ? ఏదైనా అండి, చాలా ఇంటెన్స్గా ఉండాలి. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉంటుంది అనమాట. ఇప్పుడు జాతిరత్నాలతో అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ అనేది ఇద్దాం అనుకున్నాము. జాతిరత్నాల సినిమా పర్పసే అది. సో అది ఇచ్చినాము, ఆల్మోస్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాం నేను. అదే నేను ఒక కామెడీ, సరే ఒక డ్రామా సినిమా రాసిన అనుకోండి, డ్రామా సినిమా రాసి ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు కామెడీతో ఎంత నవ్వించినో ఆల్మోస్ట్ డ్రామాతో కూడా ఆడియన్స్ని అంతా ఎమోషనల్గా చేయాలనేది, అట్లా అంత ఇంటెన్స్ కథలు రాయాలని నాకు ఉంటుంది అనమాట. రాస్తున్న ఆల్రెడీ ఒక డ్రామా కంప్లీట్గా. సో చూడాలి అది ఎట్లా వస్తుంది అనేది. యా, కమింగ్ టు జాతిరత్నాలు, మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను అనుకున్న సినిమా చూసే చేయాలి, సినిమా చూడకపోతే ఇన్డెప్త్ నేను అడగలేనేమో అనిపించింది. టు బి ఫ్రాంక్, చూసిన వాళ్ళందరూ కూడా చాలా నవ్వుకున్నాం, రిలాక్స్ అయ్యాం, చూడు అనే చెప్పారు. సో మీతో మాట్లాడే ముందు రోజే మూవీ చూశాను.